Okay, students, limit extending to 0 e power x square minus cos x by x square. x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేస్తే e పవర్ 0 1 వస్తుంది. cos 0 1 ఇక్కడ 0 0 by 0 ఫామ్ వస్తుంది కాబట్టి దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్కి మనకి న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేసినట్లయితే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ వచ్చేసరికి 2x. ఓకే, సపరేట్ చేసినట్లయితే ఈ 2xని ఫస్ట్ పార్ట్లో మనకి లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. 1/2 ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్లో ఉన్నది కాబట్టి ఎక్స్ ఉన్న చోట మనం 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఈ పవర్ 0 వాల్యూ 1 1/2 ఇంటూ 1 దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసరికి 3/2. ఓకేనా, మనము ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసి స్టాండర్డ్ ఫామ్స్ వస్తాయో కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 16 plus 5x whole power 1/4 minus 2 by 32 plus 3x whole power 1/5 minus 2. ఓకే, x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2/4లో 4 క్యాన్సిల్ అయితే అగైన్ 0/0 ఫామ్ వస్తుంది. ఇక్కడ 0/0 ఫామ్ కాబట్టి మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1/4 16 plus 5x whole power 1/4 minus 1 that equals to minus 3/4. 2కి డెరివేటివ్ 0 అవుతుంది. 1/5 into 32 plus 3x whole power 1/5 minus 1 minus 4/5. ఓకే, హియర్ 16 plus 5x యొక్క డెరివేటివ్ 5 అవుతుంది. ఈ 32 plus 3xలో 3x యొక్క డెరివేటివ్ 3గా రాసినట్లయితే 5 into 5 దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 25/4 into 3 12. ఈ న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని చేంజ్ చేసి పవర్లో మైనస్ పోయినట్టు రాసినట్లయితే 32 plus 3x whole power 4/5 by 16 plus 5x whole power 3/4. ఇప్పుడు x ఉన్న చోట మనం 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 25/12 x ప్లేస్లో 0 రాస్తే ఈ పార్ట్ 0 అవుతుంది. 32ని 2/5గా రాసినట్లయితే 5 క్యాన్సిల్ అయ్యి 2/4 అంటే 16. ఇక్కడ వచ్చేసరికి మనకు 5 ఉన్న x ఉన్న చోట 0 రాసినట్లయితే 16ని 2/4గా రాసినట్లయితే 4 క్యాన్సిల్ అయ్యి 2³ వచ్చేసరికి 8 అవుతుంది. నెక్స్ట్ 8 క్యాన్సిల్ అయితే ఆన్సర్ వచ్చేసరికి 25/6 అవుతుంది. ఓకేనా, ప్రాబ్లం చూడటానికి అలా ఉంటుంది కానీ మనం సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఫస్ట్ లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ అప్లై చేసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై 0/0 అని ఇన్ఫినిటీ ఫామ్ ఉన్నప్పుడు మనకి ఎల్ హాస్పిటల్ రూల్ అనేది అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log 1 plus 2x minus 2 log 1 plus x by x square. మనము x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే log 1 వాల్యూ 0 log 1 వాల్యూ 0 by 0/0 ఫామ్ ఉంది కాబట్టి హాస్పిటల్ రూల్ అప్లై చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log 1 plus 2x యొక్క డెరివేటివ్ 1/1 plus 2x into 2xకి డెరివేటివ్ 2 into log 1 plus xకి 1/1 plus x. ఓకే, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ వచ్చేసరికి 2. ఇక్కడ మనకి ఈ 2 పార్ట్లు మొత్తం క్యాన్సిల్ చేసినట్లయితే రిమైనింగ్ టర్మ్స్ చూడడం లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 plus 1/2x. ఇక్కడ మనకి x ఉన్న చోట సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 plus 1/2x minus 1/1 plus x by x మిగులుతుంది. మనం ఇక్కడ వచ్చేసరికి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం పార్ట్లో ఏం మిగులుతుందో చెక్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 plus x minus 1 minus 2x by
1 ప్లస్ 2x ఇంటూ 1 ప్లస్ ఎక్స్. ఇక్కడ వచ్చేసరికి 1 1 క్యాన్సిల్, మైనస్ ఎక్స్ క్యాన్సిల్, ఎక్స్ ఉన్న చోట 0 రాసినట్లయితే ఇక్కడ 1 ఇంటూ 1 ఆల్మోస్ట్ మనకి ఆన్సర్ వచ్చేసరికి -1గా మిగులుతుంది. పైన న్యూమరేటర్ పార్ట్లో మైనస్ ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఎక్స్ ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 1 ఇంటూ 1 న్యూమరేటర్లో ఉన్న ఆన్సర్ వచ్చేసరికి మనకు -1గా రాసిస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x ప్లస్ log root of 1 plus x square minus x by x cubed. ఓకే, x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఈ వాల్యూ 0, ఇక్కడ log 1 log 0 నాట్ ఇక్కడ 0 అవుతుంది. మనకి దీనికి కంపల్సరీగా మనం ఎలా హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 xకి డెరివేటివ్ 1 log xకి 1 by root of 1 plus x square minus x log xకి 1 by x రాశాను. ఈ పార్ట్కి డెరివేటివ్ రాసినట్లయితే 1 by 2 root of 1 plus x square into 2x minus 1 by 3x square. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పార్ట్లో 2 క్యాన్సిల్, ఈ బ్రాకెట్ పార్ట్ వరకు ఎల్సిఎం చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 plus 1 by root of 1 plus x square minus x into ఎల్సిఎం చేసినట్లయితే ఈ పార్ట్ వచ్చేసరికి x minus root of 1 plus x square by root 1 plus x square by ఓవరాల్గా 3x square ఉన్నది. ఈ పార్ట్ క్యాన్సిల్ అయితే మనకి మైనస్ వస్తుంది. రిమైనింగ్ పార్ట్ తీసుకున్నట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 1 minus 1 by root of 1 plus x square by 3x square. x ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి ఇంకా 0/0 ఫామ్ పోలేదు. ఓకే, 0/0 ఫామ్ ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి x ఉన్న చోట 0 రాసినట్లయితే రూట్ ఆఫ్ 1 అంటే 1 minus 1 0 0/0 ఫామ్ ఉన్నది. ఈ పార్ట్ని మనం క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ అగైన్ మనం 0/0 ఫామ్ కాబట్టి మనం మళ్ళీ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసినట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 మైనస్ ఈ పార్ట్ను పవర్లో 1/2 రాసినట్లయితే 1/2 1 plus x square whole power 1/2 minus 1 వచ్చేసరికి -1/2 by 3 into x స్క్వేర్కి డెరివేటివ్ వచ్చేసరికి 2x. ఇక్కడ x స్క్వేర్కి 2x డెరివేటివ్ చేసినట్లయితే 1 plus x స్క్వేర్లో 1కి డెరివేటివ్ 0, x స్క్వేర్కి 2x. ఈ 2 పార్ట్ క్యాన్సిల్ అవుతుంది, ఈ x పార్ట్ క్యాన్సిల్ అవుతుంది. x ఉన్న చోట మనం 0 రాసినట్లయితే 1 power minus 1/2 అంటే 1 వస్తుంది కాబట్టి దట్ ఈక్వల్స్ ఆన్సర్ వచ్చేసరికి 1/6. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ హాస్పిటల్ రూల్ ప్రాబ్లమ్స్ అన్నీ ప్రీవియస్గా ఇచ్చినవే. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 x log x base e. డైరెక్ట్గా x సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి log 0 వచ్చేసరికి -∞గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి దీన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే దీన్ని ఎలా తీసుకురావాలంటే ఎక్స్టెండింగ్ టు 0 log x base e by xని 1/xగా రాసినట్లయితే x ఉన్న చోట 0 రాసినట్లయితే మనకు అది ∞/∞ ఫామ్లో ఉంటుంది. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log xకి డెరివేటివ్ 1/x 1/xకి డెరివేటివ్ -1/x స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి x క్యాన్సిల్ అవుతుంది, మనకి ఫైనల్గా మిగిలేదు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 -x మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు -0. ఓకేనా, -0 అంటే ఆన్సర్ వచ్చేసరికి 0గా రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ x power n by e power x. ఓకే, ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ x అన్న చోట ఇన్ఫినిటీ రాసినట్లయితే ∞/∞ ఫామ్ కాబట్టి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ x పవర్ nకి డెరివేటివ్ వచ్చేసరికి n into x power n minus 1 by e power xకి e power x. లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ మళ్ళీ
ఎల్ హాస్పిటల్ రూల్ రాసినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్, ఇది కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామే. దీనికి మళ్ళీ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేసినట్లయితే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 2 బై ఈ పవర్ ఎక్స్ మళ్ళీ అప్లై చేసినట్లయితే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 3 బై ఈ పవర్ ఎక్స్. ఇలా మనకి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే లాస్ట్ స్టెప్ వచ్చేసరికి లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 అండ్ సో ఆన్. లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ఎక్స్ పవర్ n మైనస్ n, ఎక్స్ పవర్ 0 వాల్యూ 1 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు ఇన్ఫినిటీ n ఫ్యాక్టోరియల్ బై ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు మనం లిమిట్ అప్లై చేసినట్లయితే n ఫ్యాక్టోరియల్ బై ఈ పవర్ ఇన్ఫినిటీ, n ఫ్యాక్టోరియల్ బై ఈ పవర్ ఇన్ఫినిటీ వాల్యూ ఇన్ఫినిటీ, n ఫ్యాక్టోరియల్ బై 1 బై ఇన్ఫినిటీ అంటే 0 ఇంటూ సంథింగ్, ఆన్సర్ వచ్చేసరికి 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ limit extending to 0 log tan square 2x by log tan square 2x base tan x, tan square x. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, దీని బేస్ని నేను ఎలా మారుస్తానంటే లాగరిథం ప్రాపర్టీ ప్రకారం log tan square 2x base e by log tan square x base e. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే x ఉన్న చోట 0 రాసినట్లయితే ఇక్కడ log 0 కాబట్టి ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ కాబట్టి ఫస్ట్ నేను బోత్ సైడ్స్ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 log xకి 1 by tan square 2x into 2 tan 2x into secant square 2x into 2 by దీని డెరివేటివ్ చేసినట్లయితే 1 by tan square x into 2 tan x into secant square x. ఇప్పుడు వచ్చేసరికి 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న tan 2x స్క్వేర్కి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ tan xకి క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ పార్ట్ తీసుకున్నట్లయితే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, ఇక్కడ ఉన్న మనకి మిగిలిపోయిన 2ని బయటికి తీసుకొచ్చినట్లయితే రిమైనింగ్ పార్ట్ తీసుకున్నట్లయితే tan x బై tan 2x ఫస్ట్ పార్ట్ మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి secant square 2x బై secant square x. ఫస్ట్ మీకు ప్రాపర్టీస్లో చెప్పినప్పుడు లిమిట్ దేనికైనా అప్లై చేయొచ్చు. ఎప్పుడైనా మనకి 0 వచ్చే వాటి నుంచే ప్రాబ్లం ఉంటుంది. మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఫార్ములా చెప్పాను. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 tan x బై x వచ్చేసరికి 1, tan 2x బై x వచ్చేసరికి 2. దట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం x ఉన్న చోట 0 రాసినట్లయితే secant 0 1, secant 0 1. దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ tan x బై x వాల్యూ 1, tan 2x బై x వాల్యూ 2. ఈ 2 క్యాన్సిల్ అయినట్లయితే మనకు ఆన్సర్ ఎంత మిగులుతుంది అంటే 1. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 e power x plus 3x minus 5x square 9x cube by logarithm of x plus cos x minus 3x square plus 6x cube. ఇక్కడ మనకి కాంప్లెక్స్ ఫంక్షన్స్ కనిపిస్తున్నాయి, కానీ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం జస్ట్ అది అబ్జర్వ్ చేసి అది మనకి హాస్పిటల్ రూల్ అనే ఐడియా వచ్చినట్లయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్ ఉన్న చోట మనం 0 రాస్తే 0/0 మనకి log 0 అంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. దట్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0, దీన్ని డెరివేటివ్ చేసినట్లయితే 1 by
e power x plus 3x minus 5x square plus 9x cube e power x plus 3 minus 10x plus 18x square by ఈ డినామినేటర్ పార్ట్ డెరివేటివ్ తీసుకున్నట్లయితే 1/x ప్లస్ cos x minus 3x square plus 6x cube into 1 minus sin x minus 6x plus 18x square. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం x ఉన్న చోట మనం జీరో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి జీరో రాసినట్లయితే మనకి ఈ వాల్యూలో ఏమేమి మిగులుతాయి చూద్దాం. మనం దట్ ఈక్వల్స్ టు జీరో సబ్స్టిట్యూషన్ చేస్తే 1/e power 0 1 వస్తుంది ప్లస్ 0 0 0. ఓకే, ఓన్లీ 1 మిగులుతుంది. న్యూమరేటర్ పార్ట్లో తీసుకున్నట్లయితే e power 0 1 ప్లస్ 3 మైనస్ 0 0. ఓకే, 1 ప్లస్ 3 4 మిగులుతుంది బై డినామినేటర్లో x ఉన్న చోట 0 రాసినట్లయితే 1/0 ఇక్కడ వచ్చేసరికి cos 0 1 మిగులుతుంది. ఇక్కడ వచ్చేసరికి 1 మైనస్ 0 0 0. ఓకే, ఓవరాల్గా మనకు ఆన్సర్ వచ్చేసరికి 4 వస్తుంది. ఇలా మనకి కాంప్లెక్స్ ఫంక్షన్స్ కనిపించినప్పుడు దాంట్లో మనకి ఇట్లా సింపుల్గా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసుకున్నట్లయితే ఒక స్టెప్లోనే మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది. నెక్స్ట్ లిమిట్ h tends to 0 f of a plus 2h square minus f of a minus 2h square by f of a plus h cube minus h square f of a minus h cube plus h square that equals to ఇక్కడ మనం h ఉన్న చోట 0 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే f of a minus f of a 0 వస్తుంది. f of a లిమిట్ h tends to 0 దీని డెరివేటివ్ f dash of a plus 2h square into a constant derivative 0 4h minus f dash of a minus 2h square minus 4h by దీని డెరివేటివ్ వచ్చేసరికి f dash of a plus h cube కి 3h square. ఓకే, ఒక నిమిషం. a plus h cube minus h square into h cube కి డెరివేటివ్ 3h square minus 2h minus దీని డెరివేటివ్ తీసుకున్నట్లయితే f dash of a minus h cube plus h square into a కి డెరివేటివ్ 0 h cube కి minus 3h square plus 2h. ఇక్కడ మనం క్యాన్సిల్ చేయడానికి ఏమన్నా హెచ్లన్నింటిలో మనకి క్లియర్గా హెచ్ కామన్ వస్తుంది కదా. ఈ హెచ్ క్యాన్సిల్. ఇక్కడ హెచ్ని కామన్ తీసినట్లయితే 3h minus 2. ఇక్కడ హెచ్ని కామన్ తీసినట్లయితే మైనస్ 3h plus 2. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం హెచ్ ఉన్న చోట 0 అప్లై చేసినట్లయితే ఇక్కడ వాల్యూ వచ్చేసరికి హెచ్ ప్లేస్లో 0 రాస్తే 4f dash of a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4f dash of a బై ఇక్కడ వచ్చేసరికి మనం హెచ్ ఉన్న చోట 0 రాసినట్లయితే -2 మిగులుతుంది. -2f dash of a ఇక్కడ వచ్చేసరికి మనకి హెచ్ ఉన్న చోట 0 రాసినట్లయితే ఇక్కడ కూడా -2f dash of a మిగులుతుంది. ఈ పార్ట్ మొత్తం మనకి సింప్లిఫికేషన్లో క్యాన్సిల్ చేసాం, ఇది మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు 8f dash of a బై -4f dash of a దట్ ఈక్వల్స్ టు క్యాన్సిల్ చేసినట్లయితే -2 మనకు ఆన్సర్ మిగులుతుంది. ఓకే, problem limit extending to 0 2f of x minus 3f of 2x plus f of 4x by x square. f double dash of 0 వచ్చేసరికి 2గా ఇచ్చాడు. f is twice differentiable function. twice f double dash అన్నాడు కాబట్టి కంపల్సరీగా మనకి ఇది 2 times న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేయాల్సి వస్తుంది. 2f dash of x f dash of 2x into 2 f dash of 4x into 4 by 2x
ఇక్కడ వచ్చేసరికి అన్నిట్లో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసినట్లయితే మళ్ళీ అగైన్ డెఫినెట్ న్యూమరేటర్ పార్ట్ని డినామినేటర్ పార్ట్ని డెరివేటివ్ చేసినట్లయితే ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఈ 2 అనేది మనకు కామన్గా క్యాన్సిల్ అవుతుంది. 6 ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 2x మిగులుతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనకి 2 క్యాన్సిల్ చేసాం కాబట్టి 2 ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 4x ఇంటూ 8 మిగులుతుంది బై ఎక్స్కి డెరివేటివ్ 1. ఇప్పుడు మనం ఎక్స్ అన్న చోట 0 రాసినట్లయితే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 8 ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 దట్ ఈక్వల్స్ టు ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 వాల్యూ 2 ఇచ్చాడు కాబట్టి 2 మైనస్ 6 ప్లస్ 18 ఇంటూ 16 దట్ ఈక్వల్స్ టు మనకు ఆ వాల్యూ వచ్చేసరికి 12 అవుతుంది. ఓకే, ఇవన్నీ మనకి ఎల్ హాస్పిటల్ రూల్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు బాగా ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, బాయ్.